ఓం శాంతి 29/3/2025 మధురమైన పిల్లలు, మీకు జ్ఞానంతో మంచి జాగృతి కలిగింది. మీకు మీ 84 జన్మల గురించి, నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి గురించి తెలుసు. మీ భ్రమించడం ఇక ఆగిపోయింది. ప్రశ్న: ఈశ్వరుడిచ్చే గతి మరియు మతం అతీతమైనవి అని ఎందుకంటూ ఉంటారు? జవాబు: 1. ఎందుకంటే వారు ఎటువంటి మతాన్ని ఇస్తారంటే దాని ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికన్నా అతీతంగా అవుతారు. మీ అందరిది ఒకే మతం అవుతుంది. 2. ఈశ్వరుడే అందరికీ సద్గతినిస్తారు. వారు పూజార్ల నుండి పూజ్యులుగా చేస్తారు. అందుకే వారిచ్చే గతి మరియు మతము అతీతమైనవి. దానిని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. పిల్లల ఆరోగ్యం ఒకవేళ బాగోలేకపోతే తండ్రి ఇక్కడ పడుకోండి పర్వాలేదు అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. దీనికి అభ్యంతరమేమీ లేదు. ఎందుకంటే మీరు చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు, అనగా 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి కలుసుకున్నారు. ఎవరిని కలుసుకున్నారు? అనంతమైన తండ్రిని. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా మేము అనంతమైన తండ్రిని కలుసుకున్నాము అని మీకు నిశ్చయం ఉంది. ఎందుకంటే తండ్రులు ఇద్దరుంటారు. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. దుఃఖంలో అందరూ అనంతమైన తండ్రినే తలుచుకుంటారు. సత్యుగంలో ఒక్క లౌకిక తండ్రినే తలుచుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నదే సుఖధామము. ఈ లోకంలో జన్మ ఇచ్చే తండ్రిని లౌకిక తండ్రి అని అంటారు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. మీరు ఉండడం కూడా తండ్రితో పాటు అమరలోకంలో ఉంటారు. దానిని పరలోకం పరంధామమని అంటారు. అది అన్నిటికన్నా అతీతంగా దూరంగా ఉన్న ధామము. స్వర్గాన్ని అతీతమైన దూరంగా ఉన్న ధామము అని అనరు. స్వర్గం నరకం ఇక్కడే ఉంటాయి. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఇప్పుడున్నది పతిత ప్రపంచము. అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. సత్యుగంలో ఇలా అనరు. ఎప్పటినుండైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పట్నుండి పతితులుగా అవుతారు. దానిని పంచవికారాల రాజ్యం అని అంటారు. సత్యుగంలో ఉన్నదే నిర్వికారి రాజ్యం. భారత్కు ఎంత గొప్ప మహిమ ఉంది. కాని వికారులుగా అయిన కారణంగా భారత్ మహిమను గురించి తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసే సమయంలో భారత్ సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు ఆ రాజ్యం లేదు. ఆ రాజ్యం ఏమైంది? ఇది రాతిబుద్ధి కలవారికి తెలియదు. మిగిలిన వారందరికీ వారి వారి ధర్మస్థాపకుల గురించి తెలుసు. కేవలం భారతవాసులకు మాత్రమే తమ ధర్మం గురించి తెలియదు. తమ ధర్మస్థాపకుని గురించి తెలీదు. ఇతర ధర్మాల వారికి తమ ధర్మం గురించి తెలుసు కాని ఆ ధర్మాన్ని స్థాపన చేయడానికి మళ్లీ ఎప్పుడు వస్తారు ఇది తెలియదు. సిక్కు ధర్మం వారికి కూడా మా సిక్కు ధర్మం ఇంతకు ముందు ఉండేది కాదు అన్న విషయం తెలీదు. గురునానక్ వచ్చి స్థాపన చేశారు అంటేనే ఆ ధర్మం తప్పకుండా సుఖధామంలో ఉండదు అని అర్థము. అందుకే గురునానక్ వచ్చి మళ్లీ స్థాపన చేస్తారు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర మరియు భూగోళం రిపీట్ అవుతాయి కదా. క్రిస్టియన్ ధర్మం కూడా ఇంతకు ముందు లేదు. అది తర్వాత స్థాపన అయింది. మొదట్లో కొత్త ప్రపంచమే ఉండేది. ఒకే ధర్మం ఉండేది. కేవలం భారతవాసులైన మీరు మాత్రమే ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. మళ్లీ మీరు 84 జన్మలు తీసుకుంటూ ఈ విషయాన్ని కూడా మర్చిపోయారు. ఒకప్పుడు మేమే దేవతలుగా ఉండేవారము.
మళ్ళీ మేమే 84 జన్మలు తీసుకుంటాము అని. అందుకే తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలీదు, వాటి గురించి నేను తెలియజేస్తాను. అర్ధకల్పం రామరాజ్యం ఉండేది, ఆ తర్వాత రావణరాజ్యం ఏర్పడింది. మొదట సూర్యవంశం ఉంటుంది, ఆ తర్వాత చంద్రవంశమైన రామరాజ్యం ఉంటుంది. సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణల వంశావళి ఒక రాజ్యం ఉండేది. ఎవరైతే సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణల వంశం వారో వారంతా 84 జన్మలు తీసుకుని ఇప్పుడు రావణుడి వంశం వారిగా అయ్యారు. ఇంతకుముందు పుణ్యాత్ముల వంశానికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు పాపాత్ముల వంశానికి చెందినవారిగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు. వారేమో 84 లక్షల జన్మలు అని అంటారు. ఇప్పుడు 84 లక్షల జన్మల గురించి ఎవరు కూర్చుని ఆలోచిస్తారు? అందుకే వాటి గురించి ఎవరికీ ఆలోచన నడవదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఇరువురూ భారత్లో ప్రసిద్ధి చెందినవారు. ఇలా మహిమ పాడతారు కాని తండ్రి గురించి తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. జ్ఞానం ద్వారా జాగృతి కలుగుతుంది. వెలుగులో మనుషులెప్పుడూ ఎదురుదెబ్బలు తినరు, చీకట్లోనే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భారతవాసులే పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. లక్ష్మీనారాయణలు పూజ్యులుగా ఉండేవారు కదా. వీరు ఎవరిని పూజిస్తారు? తమ చిత్రాలను తయారు చేసుకుని తమకు తామే పూజ చేసుకోరు కదా. అలా జరగదు. మనమే పూజ్యులుగా ఉండేవారమని మళ్ళీ మనమే పూజారులుగా ఎలా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు, తండ్రే అర్థం చేయిస్తారు. అందుకే ఈశ్వరుడిచ్చే గతి మతము అతీతమైనవి అని అంటారు కూడా. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, బాబా మొత్తం ప్రపంచం అంతటితో పోలిస్తే మన గతిని మతాన్ని అతీతంగా చేశారు. మొత్తం ప్రపంచంలో అనేక మతాంతరాలున్నాయి. ఇక్కడ బ్రాహ్మణులైన మీది ఏకమతము. అదేమిటంటే ఈశ్వరుని మతము మరియు వారిచ్చే గతి. గతి అనగా సద్గతి. సద్గతిదాత ఒక్క తండ్రే. సర్వుల సద్గతిదాత రాముడు అని గానం కూడా చేస్తారు. కాని రామ అని ఎవరినంటారో తెలీదు. ఎక్కడ చూసినా రాముడే రాముడు ఉంటారని అంటారు. దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు. అంధకారంలో దుఃఖముంది, ప్రకాశంలో సుఖముంది. అంధకారంలోనే పిలుస్తారు కదా. ప్రార్థన చేయడమనగా తండ్రిని పిలవడం. వారిని భిక్షం అడుగుతూ ఉంటారు కదా. దేవతల మందిరాల్లోకి వెళ్లి భిక్షం అడిగినట్లయింది కదా. సత్యుగంలో భిక్షం అడగవలసిన అవసరం లేదు. బికారిని దీవాలా తీసిన వ్యక్తి అని అంటారు. సత్యుగంలో మీరు ఎంత సంపన్నులుగా ఉండేవారు, దానిని సంపన్న ప్రపంచమని అంటారు. భారత్ ఇప్పుడు దీవాలా తీసింది. ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. కల్పమాయువును తప్పుగా రాయడం వలన మనుషుల బుద్ధి మారిపోయింది. తండ్రి చాలా ప్రేమతో కూర్చుని అర్థం చేయిస్తారు. కల్పపూర్వం కూడా పిల్లలకు అర్థం చేయించారు. పతిత పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీరు పావనంగా అయిపోతారు. పతితులుగా ఎలా అయ్యారు? వికారాల మాలిన్యం చేరింది. మనుషులందరూ తుప్పు పట్టిపోయారు. ఇప్పుడా తుప్పు ఎలా వదులుతుంది? నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మొదట మీరు ఆత్మలు, ఆ తర్వాత శరీరాన్ని తీసుకుంటారు. ఆత్మ అమరమైనది, శరీరం మృత్యు పొందుతుంది. సత్యుగాన్ని
అమరలోకమనంటారు. కలియుగాన్ని మృత్యులోకమనంటారు. అమరలోకంగా ఉన్న ప్రపంచం తర్వాత మృత్యులోకంగా ఎలా అయింది అన్న విషయం ప్రపంచంలోని వారికెవరికీ తెలియదు. అమరలోకమనగా అకాల మృత్యువు ఉండదు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచము. మీరు రాజఋషులు. ఋషి అని పవిత్రమైన వారిని అంటారు. మిమ్మల్ని పవిత్రంగా ఎవరు తయారు చేశారు? వారిని శంకరాచార్యులు తయారు చేస్తారు. మిమ్మల్ని శివాచార్యులు తయారు చేస్తున్నారు. వీరు ఏమీ చదవలేదు. వీరి ద్వారా శివబాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. శంకరాచార్యులైతే గర్భం నుండి జన్మ తీసుకున్నారు. అంతేకాని వారు పైనుండేమీ అవతరించలేదు. తండ్రి అయితే వీరిలో ప్రవేశిస్తారు, వస్తారు, వెళ్తారు. వారు అధిపతి. వారు ఎవరిలోకి కావాలనుకుంటే వారిలోకి వెళ్ళగలరు. బాబా అర్థం చేయించారు, ఎవరి కళ్యాణాన్నైనా చేయవలసి ఉన్నప్పుడు నేను ప్రవేశిస్తాను. రావడం కూడా పతిత తనువులోకే వస్తాను కదా. అనేకుల కళ్యాణం చేస్తాను. మాయ కూడా తక్కువేమీ కాదు అని పిల్లలకు అర్థం చేయించారు. అప్పుడప్పుడు ధ్యానంలో మాయ ప్రవేశించి తప్పుడు మాటలు మాట్లాడేస్తుంది. అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరిలోకి ఎప్పుడైతే మాయ ప్రవేశిస్తుందో అప్పుడు నేను శివుణ్ణి, నేను ఫలానాను అని అంటారు. మాయ పెద్ద శైతాన్ వంటిది. తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారు అనేది మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. శివబాబాకు ఈ శరీరం నియమించబడింది కదా, కావున ఇతరులు చెప్పేది మనమెందుకు వినాలి? ఒకవేళ వింటే బాబాను అడగండి, ఈ విషయం సరైనదా కాదా అని. తండ్రి వెంటనే అర్థం చేయిస్తారు. కొంతమంది బ్రాహ్మణులు కూడా ఇదేమిటి అని ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. కొందరిలోనైతే ఎటువంటి ఆత్మలు ప్రవేశిస్తాయంటే అవి చెంపదెబ్బలు కూడా కొడతాయి, తిట్టడం కూడా మొదలు పెడతాయి. ఇప్పుడు తండ్రి అయితే తిట్టరు. ఈ విషయాలను కూడా చాలామంది పిల్లలు అర్థం చేసుకోలేరు. ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. అన్ని విషయాలను అడగాలి. ఎందుకంటే ఎంతో మందిలో మాయ ప్రవేశిస్తుంది. అప్పుడు వారు ధ్యానంలోకి వెళ్లి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఫలానా వారిలోకి మమ్మ వస్తారు, ఫలానా వారిలోకి బాబా వస్తారు. ఈ విషయాలన్నింటినీ వదలండి. తండ్రి ఒకే ఆజ్ఞని ఇస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. రచయిత మరియు రచనలను స్మృతి చేసేవారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది. స్మృతి చేయలేనివారు ఎంతోమంది ఉన్నారు. వారి కర్మబంధనాలు చాలా భారీగా ఉన్నాయి. వివేకం ఏం చెప్తుందంటే, అనంతమైన తండ్రి లభించినప్పుడు వారు నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నప్పుడు మరి మనం ఎందుకు స్మృతి చేయకూడదు? ఏది జరిగినా తండ్రిని అడగండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కర్మభోగం ఇప్పుడింకా మిగిలి ఉంది కదా. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక మీరు సదా హర్షితంగా ఉంటారు. అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. వేటగాడికి వేట మరియు వేటకి మృత్యువు అని కూడా తెలుసు. వినాశనం జరగనున్నది. మీరు ఫరిష్తాలుగా అవుతారు. ఇంకా కొద్ది రోజులే ఈ ప్రపంచంలో ఉంటారు. ఇక తర్వాత పిల్లలైన మీకు ఈ స్థూలవతనం నచ్చదు. సూక్ష్మవతనం మరియు మూలవతనం నచ్చుతాయి. సూక్ష్మవతన వాసులను ఫరిష్తాలు అని అంటారు. ఫరిష్తాలుగా చాలా కొద్ది సమయం మాత్రమే అవుతారు. అది కూడా మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు అవుతారు. సూక్ష్మవతనంలో మాంసము ఎముకలు ఉండవు. మాంసము ఎముకలు లేకపోతే
మరి ఇంకేముంటుంది? కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. నిరాకారిగా అయిపోతామని కాదు, అలా కాదు. సూక్ష్మ ఆకారం ఉంటుంది. అక్కడి భాష మూవీ. ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది. దానిని సటిల్ వరల్డ్, సూక్ష్మలోకమని అంటారు. అక్కడ సూక్ష్మ శబ్దం ఉంటుంది. ఇక్కడ ఉన్నది టాకీ, ఆ తర్వాత మూవీ, ఆ తర్వాత సైలెన్స్. ఇక్కడ మాటలు నడుస్తూ ఉంటాయి. ఇది డ్రామాలో తయారు చేయబడిన పాత్ర. అక్కడ ఉన్నది సైలెన్స్, ఆ తర్వాత మూవీ, మరియు ఇక్కడ ఉన్నది టాకీ. ఈ 3 లోకాలను కూడా స్మృతి చేసేవారు ఎవరో అరుదుగా ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తక్కువలో తక్కువ 8 గంటలు కర్మయోగిగా అయ్యి కర్మలు చేయండి. 8 గంటలు విశ్రాంతి తీసుకోండి. 8 గంటలు తండ్రిని స్మృతి చేయండి. ఈ అభ్యాసం ద్వారానే మీరు పావనంగా అవుతారు. మీరు నిద్రపోతారు, అదేమీ తండ్రి స్మృతి కాదు. మేమెలాగూ బాబా పిల్లలమే కదా, ఇక వారిని ఏం స్మృతి చేయాలి అని కూడా భావించకండి. అలా కాదు. తండ్రి అంటారు, నన్ను అక్కడ స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఎప్పటి వరకైతే యోగ బలంతో మీరు పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు ఇంటికి కూడా మీరు వెళ్లలేరు. లేకపోతే శిక్షలు అనుభవించి వెళ్లవలసి ఉంటుంది. సూక్ష్మవతనానికి మూలవతనానికి కూడా వెళ్ళాలి, ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. బాబా అర్థం చేయించారు, మున్ముందు వార్తాపత్రికల్లో కూడా ఈ విషయాలు వస్తాయి. దానికి ప్రస్తుతం ఇంకా చాలా సమయం ఉంది. ఇంత పెద్ద రాజధాని స్థాపన అవుతోంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో భారత్ ఎంత విశాలంగా ఉంది. ఇప్పుడు వార్తాపత్రికల ద్వారానే శబ్దం వెలువడుతుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ఓ పతిత పావన, ముక్తి ప్రదాత, మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి అని పిలుస్తారు కూడా. డ్రామా ప్లాన్ అనుసారంగా వినాశనం కూడా జరగనున్నదని పిల్లలకు తెలుసు. ఈ యుద్ధం తర్వాత ఇక అంతా శాంతియే శాంతి ఉంటుంది. ప్రపంచం సుఖధామంగా అవుతుంది. మొత్తం అంతా అతలాకుతలమవుతుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. అన్నింటికంటే ముందు ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. సూర్యవంశీలున్నప్పుడు చంద్రవంశీలు లేరు. తర్వాత చంద్రవంశీలుంటారు. ఆ తర్వాత ఈ దేవీదేవత ధర్మం కనుమరుగైపోతుంది. ఆ తర్వాత మళ్లీ ఇతర ధర్మాల వారు వస్తారు. వారు కూడా ఎప్పటి వరకైతే వారి సంస్థ వృద్ధి చెందదో అప్పటి వరకు వారి గురించి తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మెట్లవరుస చిత్రంలో కేవలం భారతవాసులను మాత్రమే ఎందుకు చూపించారు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఇలా చెప్పండి, ఈ ఆట భారత్కు సంబంధించినది. అర్ధకల్పం వారి పాత్ర ఉంటుంది. ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఇతర ధర్మాలన్నీ వస్తాయి. సృష్టి చక్రంలో ఈ జ్ఞానమంతా ఉంది. సృష్టి చక్రం చాలా ఫస్ట్ క్లాస్ అయినది. సత్యత్రేతాయుగాలలో శ్రేష్టాచారి ప్రపంచం ఉంది. ద్వాపర కలియుగాలలో భ్రష్టాచారి ప్రపంచం ఉంది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇవి జ్ఞాన విషయాలు. ఈ 4 యుగాల చక్రం ఎలా తిరుగుతుంది ఇదెవరికీ తెలీదు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. వీరికి కూడా సత్యుగం తర్వాత త్రేతా వస్తుందని, త్రేతా తర్వాత ద్వాపర కలియుగాలు వస్తాయని తెలీదు. ఇక్కడ కూడా మనుషులకేమాత్రమూ తెలీదు.
మాట వరుసకైతే అంటారు కానీ చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకే బాబా అర్థం చేయించారు, మొత్తం గీతకే ప్రాధాన్యతను ఇస్తూ దానిపైనే దృష్టి పెట్టండి. సత్యమైన గీతను వినడం ద్వారా స్వర్గవాసులుగా అవుతారు. ఇక్కడ శివబాబాయే స్వయంగా వినిపిస్తున్నారు, అక్కడ మనుషులు చదివి వినిపిస్తారు. గీత కూడా అందరికన్నా ముందు మీరు చదువుతారు. భక్తిలోకి కూడా మొట్టమొదట మీరే వెళ్తారు కదా. శివుని పూజారులుగా మొదట మీరవుతారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాకు అవ్యభిచారి పూజను చేయవలసి ఉంటుంది. సోమనాథ మందిరాన్ని తయారుచేసే శక్తి ఇంకెవరికీ లేదు. బోర్డుపై ఎన్ని రకాల విషయాలను రాయొచ్చు. భారతవాసులు సత్యమైన గీతను వినడం ద్వారా సత్యఖండానికి యజమానులుగా అవుతారు అని కూడా రాయొచ్చు. మనం సత్యమైన గీతను వింటూ స్వర్గవాసులుగా అవుతున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు అర్థం చేయించేటప్పుడు వాళ్ళు అవును ఇవన్నీ సత్యమే అని అంటారు. మళ్ళీ బయటకు వెళ్లిన తర్వాత సమాప్తం. అక్కడి విషయాలు అక్కడే ఉండిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండాలి. స్మృతియాత్ర ద్వారా తమ పాత కర్మబంధనాలన్నింటినీ కట్ చేసి కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, ధ్యానం సాక్షాత్కారాలలో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది, అందుకే సంభాళించాలి. తండ్రికి సమాచారాన్ని ఇచ్చి సలహాను తీసుకోవాలి. ఎటువంటి పొరపాటు చేయకూడదు. వరదానము, తమ శుభభావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదా శక్తి స్వరూప భవ. సేవాదారి పిల్లల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపులుగా ఉండడము మరియు సర్వులను శక్తి స్వరూపులుగా చేయడము, అనగా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపడము. దీని కొరకు సదా శుభభావన మరియు శ్రేష్ఠకామన స్వరూపులుగా అవ్వండి. శుభభావన అంటే ఎవరి పట్లనైనా భావన ఉంచుతూ వారి ప్రభావంలోకి వెళ్ళిపోవడం కాదు. ఈ పొరపాటు చేయకండి. శుభభావన కూడా అనంతంలో ఉండాలి. ఒక్కరి పట్లనే విశేషమైన భావన ఉండడం కూడా నష్టదాయకం. అందుకే అనంతంలో స్థితులై నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంగా శక్తి స్వరూపులుగా తయారు చేయండి. స్లోగన్, అలంకారాలు బ్రాహ్మణ జీవితం యొక్క అలంకరణ. అందుకే అలంకారులుగా అవ్వండి, దేహ అహంకారులుగా కాదు. అవ్యక్త ప్రేరణలు. సత్యత మరియు సభ్యతా రూపీ కల్చర్ను, సంస్కృతిని అలవర్చుకోండి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మామూలుగా అయితే కోపం రాదు కానీ ఎవరైనా అబద్ధం చెప్తే కోపం వచ్చేస్తుంది. వారు అబద్ధం చెప్పారు, మీరు క్రోధంతో మాట్లాడారు. మరి ఇరువురిలో రైట్ ఎవరు? కొందరు చతురతతో ఏమంటారంటే, మేం క్రోధం చెయ్యము, మా గొంతే పెద్దది, మా గొంతే కటువుగా ఉంటుంది. కాని మరి సైన్స్ సాధనాలతో శబ్దాన్ని చిన్నదిగా మరియు పెద్దదిగా చేయగలిగినప్పుడు సైలెన్స్ శక్తితో మీ మాట వేగాన్ని నెమ్మదిగా లేక గట్టిగా చేయలేరా? ఓం శాంతి.